ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైం అనేటువంటి ఎపిసోడ్కు మరొకసారి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా వాక్యాన్ని మీరు చక్కగా నేర్చుకుంటున్నారని, దేవుని వాక్యంలో మీరు ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. వాక్యాన్ని వాక్యంగా నేర్చుకోవటానికి, తర్వాత వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని మనం అనుభవించడానికి దేవుడు ఈ ప్రోగ్రాం ద్వారా మీకు ఎంతో ఉపయుక్తకరంగా దీన్ని మీరు వాడుకోవడానికి దేవుడు ముందుకు తీసుకొస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా లేవియా కాండంలో కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. లేవియా కాండాన్ని మరి చాలామంది చాలా తేలిగ్గా తీసి పారేస్తారు. లేవియా కాండం అర్థం కాని వాళ్ళు చాలా ఉండొచ్చు. కానీ ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్ని బట్టి లేవియా కాండం మీద మీకు ఒక చక్కటి అవగాహన వచ్చి ఉంటుందని నేను నమ్ముతున్నాను. లేవియా కాండంలో ప్రతీది కూడా నేను కూడా స్టార్టింగ్లో మరి మెసేజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు లేవియా కాండం మీద యూజువల్గా ఒక 2-3 ఎపిసోడ్స్‌లో దీన్ని పూర్తి చేద్దాం అనుకున్నాను. కానీ మరి ఇందులో దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత, దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్న తర్వాత, మనల్ని విమోచించే విషయంలో మన కొరకు ఆయన చేసినటువంటి యాగాన్ని, ఆయన కలిగిన ఉద్దేశాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని ధ్యానించగలిగితే, ధ్యానించాల్సింది చాలా ఉంది. మరి లేవియా కాండం చాలామందికి అర్థం కాదు కాబట్టి, దాన్ని విశ్లేషణాత్మకంగా మీకు తెలియపరచడానికి కొంచెం ఎక్కువ ఎపిసోడ్సే తీసుకున్నాను. కానీ ఇది మీకు ఉపయుక్తకరంగా ఉందని నమ్ముతున్నాను. నేను పర్సనల్‌గా మరి ఈ స్టడీ ద్వారా నేను దీవించబడుతున్నాను. ఎందుకంటే నేను చాలా నేర్చుకుంటున్నాను. మరి మీకు నేర్పిస్తున్నాను. అయితే నేను చెప్తున్నదంతా కూడా మీకు రెఫరెన్స్ మాత్రమే పెట్టుకోవాలి. మీరు చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా నేర్పిస్తాడనే విషయాన్ని మీకు అర్థం చేయడానికి ఈ మాటలు నేను చెప్తున్నాను. లేవియా కాండము 16వ అధ్యాయంలో మరి ప్రాయశ్చిత్త దినమును గురించినటువంటి ఒక నియమావళిని అక్కడ రాసి ఉంచడం మనం చూస్తున్నాము. ఆ 16వ అధ్యాయంలో రాయబడిన మాటలన్నింటినీ కూడా మనము ఖచ్చితంగా మనం అర్థం చేసుకోగలిగితే అక్కడ అహరోను ప్రధాన యాజకుడు చేయాల్సిన పనులు కొన్ని కనబడతాయి. తర్వాత కొన్ని యాగాలు తన కొరకు తను చేసుకున్న తర్వాత, కొన్ని అర్పణలు బలులు తన కొరకు తను చేసుకున్న తర్వాత, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని ఒలికించి తర్వాత అతను బయటికి రావాల్సి ఉందని చూస్తున్నాము. తర్వాత ఒక మేకను అక్కడ తోలేస్తారు. దాన్ని అరణ్యంలోకి వదిలిపెట్టేస్తారని చూస్తున్నాము. అలా వదిలిపెట్టేసింది ఏం సూచిస్తుందంటే, మనం కూడా మరి దేవుని కొరకు మరి స్వాతంత్రం కలిగి జీవించడానికి, పాపము లేని వారంగా, పాపం నుంచి పరిహరించబడిన వారంగా, విమోచన కలిగిన వారంగా మనం కూడా పరిశుద్ధంగా జీవించాలనే విషయాన్ని అది మనకు సూచిస్తుంది, నేర్పిస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేశాను. ఈరోజు 16వ అధ్యాయంలో మనుషులు లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలు ఒక సమాజంగా వారు చేయాల్సిన విషయాలు ఏంటి అన్నది కూడా మీతో ఈరోజు మాట్లాడతాను. 16వ అధ్యాయంలో ఇంతవరకు మనం నేర్చుకున్నది ఒక ఎత్తు. ఇప్పుడు తర్వాత ఈ మిగతా వచనాల్లో కొన్ని మాటలు ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 16వ అధ్యాయంలో నుంచి 23 నుంచి 28 వచనాల్లో గల మాటలు ఒకసారి మనం చదివి ముందుకెళ్దాం. 16వ అధ్యాయం 23 నుంచి 28 వచనం. అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి, పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుక్కుని బట్టలు తిరిగి ధరించుకుని బయటకు వచ్చి తన కొరకు దహనబలిని, ప్రజల కొరకు దహనబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క కొవ్వును బలిపీఠం మీద దహింపవలను. విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉదుక్కుని నీళ్లతో దేహం కడుక్కుని తర్వాత పాలెంలోనికి రావలను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో, పాప పరిహారార్థ బలి యొక్క ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెం వెలుపలికి తీసుకుని పోవలను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుక్కుని నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావలను. ఈ మాటలన్నీ మనం గమనిస్తే ఇక్కడ చెప్పబడినటువంటి నియమావళి చాలా కఠినంగా లేకపోతే ఒక స్ట్రిక్ట్గా చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఒక ప్రాయశ్చిత్తం కొరకు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. కానీ ప్రధాన యాజకుడు మరలా బయటకు వచ్చిన తర్వాత తను వేసుకున్న నారబట్టలను విప్పాలి. అంటే పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన తర్వాత నారబట్టలను విప్పేసి తను నీళ్లతో కడుక్కొని మరలా ఇంకొక ప్రతిష్ఠితమైన వస్త్రాలను ధరించుకున్నవాడుగా తన కొరకు
మరలా తన ప్రజల కొరకు కూడా మరలా ఇంకొకసారి బలిని అర్పించాల్సి ఉందని చూస్తున్నాం. ఎందుకు ఇన్ని బలులు కోరుతున్నాడంటే, ఇప్పుడు ఇప్పుడు పాపము నిమిత్తమై పరిశుద్ధపరచబడేటువంటి క్రమంలోనికి వెళ్తున్నారు. మరి ఇంతవరకు వేసుకున్న నారబట్టలను బట్టి, వారి పరిశుద్ధ క్రియలను బట్టి వారు ఇంతవరకు పాపంలోనే జీవిస్తున్న వారుగా ఉన్నారు. మరలా నూతన స్వభావంలోనికి, మరలా నూతన ప్రారంభం వారికి కావాలి అంటే మరలా బలులు అప్పగించాల్సి వచ్చింది. అక్కడ అర్పించాల్సి వచ్చింది. ఆ బలులు ప్రధాన యాజకుడిగా తన కొరకు, తర్వాత ప్రజల కొరకు అర్పించాల్సి వచ్చింది. బలులు మాత్రము బయటనే, అంటే ఔటర్ కోర్ట్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. బలులు ఇచ్చిన తర్వాత వాటి క్రొవ్వును కూడా అక్కడే బలిపీఠం మీద కాల్చివేయడం చూస్తాం. తర్వాత ఈ మేకను వదిలిపెట్టి వచ్చిన అతను కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది. తను కూడా బలులు అర్పించుకొని, తను కూడా పరిశుద్ధపరచబడిన తర్వాతే పాలెంలోనికి అతను రావచ్చు అనే విషయాన్ని చూస్తున్నాం. ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ దహన బలి కొరకు, ప్రాయశ్చిత్త బలి కొరకు వారు తీసుకున్నటువంటి కోడెను, మేకను వీరు వధించుకున్న తర్వాత తిరిగి ఆ బలి పశువుల యొక్క మాంసాన్ని తీసుకెళ్ళి, చర్మాన్ని తీసుకెళ్ళి పాలెము బయట వాటిని కంప్లీట్‌గా కాల్చివేయమని దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. అంటే దానికి సంబంధించిన ఏ ట్రేసెస్ కూడా ఇజ్రాయెల్ ప్రజల సమాజంలో వారి మధ్య ఉండటానికి వీలు లేదు. అంటే మన పాపములను ఆయన ఇక మర్చిపోతున్నాడు. ఇక వాటికి సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా అక్కడ ఉండటానికి వీలు లేదు అన్నట్టుగా దేవుడు ఇవన్నీ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత కాల్చివేయడానికి తీసుకెళ్ళిన వ్యక్తి కూడా తను తాను పరిశుద్ధపరచుకొని, తర్వాత తను బలులు అర్పించుకొని, తర్వాత అతను నీళ్ళతో కడుక్కొని, ఆ తర్వాత మరలా పాలెంలోనికి అతను రావచ్చని చూస్తున్నాం. అసలు ఇన్ని స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ మధ్య, అంటే పాపాన్ని డీల్ చేసే విషయంలో దేవుడు ఎంత స్ట్రిక్ట్‌గా పరిగణిస్తున్నాడో ఆలోచన చేయండి. మనం పాపాన్ని తేలిగ్గా తీసుకుంటాం. ఏమవుతుందిలే అని ఆలోచిస్తాం. కానీ ఆచార సంబంధమైన పద్ధతులకు చాలా ఎక్కువగా మనము ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎవరైనా చనిపోతే చూడడానికి వెళ్ళినా, లేకపోతే భూస్థాపన చేసి వచ్చినా కూడా మనము మొదటగా ఫస్ట్ చేతులు, ముఖం కడుక్కున్న తర్వాతే, ఇన్‌ఫాక్ట్ స్నానం చేసిన తర్వాతే కొంతమంది ఇంట్లోనికి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. అయితే పాపం విషయంలో అయితే ఏమైతుందిలే అని మనం అనుకుంటాం. అయితే మనం ఆలోచన చేస్తే పాపం విషయంలో దేవుడు ఎంతటి జాగ్రత్త కలిగి ఉన్నాడో, మనం పాపం విషయంలో కూడా అంతే జాగ్రత్త మనం కలిగి ఉండాలని దేవుడు మనకు కొన్ని విషయాలు ఇక్కడ నేర్పిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ పాపం గురించిన సరైన అవగాహన లేకపోతే ఈ పాపాన్ని మనము మన జీవితంలో నుంచి తీసేసుకోలేం. పాపము చేసేటువంటి పనులు మన జీవితంలో మనకు అర్థమైతేనే తప్ప అది ఎంత ప్రమాదకరమైన విషయం అనేది మనకు అర్థం కాకపోతే మనము పాపం విషయంలో జాగ్రత్త వహించేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ దేవుడు ప్రతిసారి కూడా మరి ఇప్పటికి ఎన్ని బలులయ్యాయి చూడండి. ఎన్నిసార్లు ప్రధాన యాజకుడు కూడా ఎన్నిసార్లు బలులు అర్పించుకున్నాడు. లోపలికెళ్ళేటప్పుడు ఒకసారి బలి అర్పించుకున్నాడు. మరలా లోపలికెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి బలి అర్పించుకున్నాడు. మరలా ఇంకొకసారి లోపలికెళ్ళేటప్పుడు మళ్ళా బలి అర్పించుకుంటున్నాడు. మళ్ళా బయటకొచ్చిన తర్వాత ఇంకోసారి బలి అర్పించుకుంటున్నాడు. మరి పాలెం బయటికి తీసుకెళ్ళి మరి అరణ్యంలో మేకను విడిచిపెట్టి వస్తున్న అతను కూడా మళ్ళా పాలెంలోనికి రావాలంటే మరలా పరిశుద్ధపరచబడి మరలా రావాల్సిన పరిస్థితి. మరి వధించబడినటువంటి బలి పశువులను అక్కడ కాల్చివేయడానికి వెళ్ళిన వ్యక్తి కూడా పాలెంలోనికి మరలా రావాలంటే మరలా పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం. పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవ్వాలి. పాపం నుంచి విడుదల పొందటం మనకు అర్థమవ్వాలి. పాపముతో కూడా పరిశుద్ధత కలిగి ఉండటం అనేటువంటి మన జీవితంలో జరగని పని. అది దేవుడు ఎక్కడ ఉద్దేశించలేదు. అది జరిగే విషయం కూడా కాదు. మరి వెలుగుకు చీకటికి ఎటువంటి పొంతన లేదని చూస్తున్నాం. పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత ఉన్న చోట పాపం ఉండదు, ఉండకూడదు, ఉండటానికి వీల్లేదు. ఈ విషయాన్ని దేవుడు స్పష్టంగా అక్కడ వేరుపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. దాని మీద ఎంఫసిస్ కూడా అంతే ఎక్కువగా దేవుడు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకే మనం కూడా పరిశుద్ధతతో దేవుని సేవించాలనుకున్నవారు పాపం విషయంలో చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఇంత జరుగుతుంది. ఇన్ని ఇన్ని సాక్రిఫైసెస్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అన్ని బలులు అర్పించబడుతున్నాయి. కానీ నిజంగా వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారంటారా? ఇది సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రక్రియ అనేది. కానీ మనం అనుభవించినటువంటి ఈ రక్షణ కార్యం ఏదైతే ఉందో, మనము అనుభవిస్తున్నటువంటి ఈ విమోచన కార్యం ఏదైతే ఉందో, అది యేసు ప్రభు మన కొరకు ఒక్కసారి బలి అర్పించడాన్ని బట్టి చేశాడని చూస్తాం. కొన్ని విషయాలు ఇక కిందున్న మాటల నుంచి మనం నేర్చుకుందాము. 29 నుంచి 31 వచనాలు కూడా దేవుని మాటను ఒకసారి చూద్దాం. ప్రజలు ఏం చేస్తారు అనేది మనం ఆలోచించుద్దాం. 29 నుంచి 31 వచనాలు. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక
మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఎలైనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ ప్రాయశ్చిత్త దినం రోజున ప్రజలు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. వారికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ ప్రజలు చేయాల్సిన పని ఏంటి అనంటే, వారు మొట్టమొదటిసారిగా ఈ రోజుని వారు ఒక మహా సబ్బాతు దినంగా దీన్ని ఆచరించాలి. అంటే ఆ రోజు వారు ఏ పనుల్లో కూడా వారు పాల్గొనకూడదు. వారందరూ కూడా నిత్యమైన కట్టడగా ఇది చెప్పబడింది గనుక వారందరూ కూడా సమాజంగా కూడి అక్కడ ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళు నిలబడి ఉండాలా, అందరూ ఉండాలనే విషయం తెలియజేస్తున్నారు. తర్వాత వారి హృదయంలోని వారు దుఃఖపరుచుకోవాలంట. వారి ఆత్మలను వారు దుఃఖపరుచుకోవాలంట. ఎందుకు దుఃఖపరుచుకోవాలి అని మనం ఆలోచన చేయాలి. ఈ బలులన్నీ అర్పించబడుతున్నది ఎవరి కోసం అంటే, ఈ ప్రజలు రక్షించబడటం కొరకు. ఈ ప్రజలు పాపం నుంచి వారికి విడుదల కలుగునట్లుగా వారు దుఃఖపరుచుకున్న అంటున్నాడు. అంటే ఇప్పుడు పాపం చేసేవాడు ఏదో ఒక బలి అప్పగిస్తే వెళ్ళిపోతుంది, అయిపోతుంది అనుకుంటే, ఏదో స్నానం చేస్తే చెడుతనం వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ స్నానం చేసిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా ఉన్నాడంటే, స్నానం చేసిన తర్వాత కూడా మైక్రోస్కోప్ మనం పెట్టి చూస్తే మన మీద ఇంకా చాలా క్రిములు ఉంటాయి. మరి పాపము లోపల ఉండేదే. అది ఎంత పరిశుద్ధపరచబడాలి, ఎంత పవిత్రపరచబడాలి. ఇదంతా జరగాలి అనంటే ఒక బలి అర్పిస్తే బయట నుంచి ఒక బలి అప్పగిచ్చేస్తే జరిగే పని కాదు. బలి అర్పించేటప్పుడు కూడా ఒక బలి పశువు మీద తమ రెండు చేతులు పెట్టి, ఇది నా కొరకు, నా పాపము దీని మీద వేసి నేను బలి ఇస్తున్నాను అంటున్నాను. ఇచ్చేస్తున్నాను, దానివల్ల నాకు ఒరిగేదేం లేదు. కానీ నేను పశ్చాత్తాపడుతున్నానా? పశ్చాత్తాపడట్లేదు. చాలాసార్లు మనం భక్తి చేస్తాము, మనము బలలో పాల్గొంటాము, కానీ పశ్చాత్తాపం మన హృదయంలో ఉండదు. పశ్చాత్తాపం లేని చోట పరివర్తనం అనేది జరగదు. పరివర్తనం లేని చోట దేవుని రక్షణ కార్యం అనేది జరగదు. ఈరోజు రక్షణ కార్యం మన జీవితంలో జరగాలి అంటే మనము పశ్చాత్తాపడడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. మరి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనలో పాపం నుంచి విడుదల మనకు కలుగు చేస్తుంది, రక్షణ మనకు కలుగు చేస్తుంది అని చూస్తున్నాం. దైవ చిత్తానుసారం దుఃఖం మనలో కలుగుతుందా? దేవుడు అంటున్నాడు ఇక్కడ, ప్రాయశ్చిత్త దినమున అంటే 7వ నెల 10వ రోజున ఈ ప్రాయశ్చిత్త దినం చేయమన్నారు. ఆ రోజున మీరు సబ్బాతు దినంగా, విశ్రాంతి దినంగా దాన్ని ఆచరించండి. మీరందరూ కలిసి ప్రభు యొద్ద మీరు అక్కడ ప్రత్యక్ష గుడారం మీద కనపడండి. మీ హృదయంలోనూ మీ ఆత్మలను దుఃఖపరచుకోండి అంటున్నాడు. అయితే సబ్బాతు ముందు యూజువల్గా ఏ పనులు చేయరు కదా. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ పనులు చేయకూడదు ఒకటి. తర్వాత వారి హృదయాన్ని మాత్రం వాళ్ళు దుఃఖపరచుకోవాలంట. ఎలా దుఃఖపరుచుకుంటారు? ఇలా మనం చూస్తే మరి ఇప్పటికీ కూడా యూదులు ఏం చేస్తారంటే, ఆ రోజున వారు ఖచ్చితంగా ఇది సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి పండుగ లాంటిదనమాట. మరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు బలులు అర్పిస్తారు. అంటే దుఃఖపరచుకోవడం అంటే వాళ్ళు బలులు అర్పించేది ఒక ఒక దుఃఖంగా వాళ్ళు భావిస్తారు. లేకపోతే ఆ రోజున చారిటీ, సంవత్సరం అంతా చేయని చారిటీ ఆ రోజే పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది ఆ రోజున మరి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని కొన్ని రోజులు, కొంతమందరైతే మరి గాయపరచబడడానికి కూడా ఇష్టపడతారు. మరి వాళ్ళని తగ్గించుకోవడానికి బూడిద పోసుకునే వారుగా ఉంటారు. కొంతమంది అయితే మరి ఆహారం తినకుండా ఫాస్టింగ్ చేసేవారుగా ఉంటారు. ఇలా రకరకాలుగా వారి హృదయాన్ని, వారి ఆత్మను వారు ఆయాసపరచుకోవడానికి, వారు దుఃఖపరచుకోవడానికి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు సమంజసం చేయొచ్చునంటే, నిజంగా ఇవి చేయడం వల్ల వారి ఆత్మ దేవునికి దగ్గర అవుతుందంటే పర్వాలేదు, దేవునికి స్తోత్రం. అయితే ఇవన్నీ చేయడం ఒక ఆచారబద్ధంగా జరుగుతుందంటే ఇవి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈరోజు మనిషి ఆత్మ రక్షించబడాలంటే, బలులు అప్పగించబడాలంటే ఇప్పటికి ఎన్ని బలులు అయ్యుండేదో అర్థం చేసుకోండి. అన్ని బలులు అప్పగించినా వారి పాపాలు కప్పబడుతున్నాయి కానీ క్షమించబడ్డం అనేటువంటిది జరగని పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన మన స్థానాన్ని తీసుకొని మన కొరకు క్రయధనంగా తన శరీరాన్ని ఆ బలిపీఠం మీద ఆయన పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన చేశాడు సరిపోయింది కదా అని నేను అనుకుంటే సరిపోదు. నా పాపం విషయంలో నేను పశ్చాత్తాపపడాలి. నేను పశ్చాత్తాపడితేనే తప్ప యేసుక్రీస్తు నా కొరకు చేసినటువంటి శిక్షను నేను
నేను అందులో పాలిభాగస్తుని కాలేను అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు నేను దుఃఖపడాలి అంటే, నేను పశ్చాత్తాపపడాలి అంటే, నా పాపం విషయంలో నేను పశ్చాత్తాపపడాలి. నా అతిక్రమం విషయంలో నేను పశ్చాత్తాపపడాలి. నా బలహీనతను బట్టి పశ్చాత్తాపపడాలి. నా అపరాధములను బట్టి, నా దోషములను బట్టి నేను పశ్చాత్తాపపడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపపడడం నేర్చుకొని దాని విషయంలో నేను పశ్చాత్తాపపడడం ప్రారంభిస్తానో, అప్పుడు రక్షణ కార్యం నాలో, నా అంతరంగంలో, నా ఆత్మలో ప్రారంభమవుతది. ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయారు. ఒక్కసారే ఆయన అర్పించబడ్డారు. అయితే ఒక్కసారి చేయబడినటువంటి ఆ బలియాగం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. మనం 7వ నెలలో 10వ రోజున, అంటే జూలై నెలలో 10వ రోజున మనం ఇలా ఉపవాసం ఉంటే సరిపోదు. ఆ 7వ నెల 10వ రోజున మనం ఎవరికో ధర్మకార్యాలు చేస్తే సరిపోదు. లేకపోతే ఆ రోజు ఏం మాట్లాడకుండా మౌనవ్రతం పాటిస్తే సరిపోదు. మనం చేయాల్సింది ఏంటంటే, ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా, జ్యూయిష్ క్యాలెండర్, యూదులు పాటించేటువంటి క్యాలెండర్ ప్రకారంగా 7వ నెల 10వ రోజు అన్నారు. ఇక్కడ మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా కాదు. అంటే మనము ఏది కూడా ఆచారబద్ధంగా ఏది చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు. యేసు ప్రభు నా కొరకు నా శిక్షను భరించాడు. యేసు ప్రభు నా కొరకే ఒక్కసారిగా ఒక బలిగా అప్పగించబడ్డాడు కాబట్టి, ఆయన రక్తంలో నేను కడుగుబడ్డాను కాబట్టి నేను పరిశుద్ధుడును అని నమ్మాల. నేను ఇంక పాపం చేయకూడదు. ఇక పాపం వైపు నేను తిరిగి చూడకూడదు. ఇక దోషము, అపరాధము, అతిక్రమం నా మీద పనిచేయటానికి వీల్లేదు. వాటికి నేను బానిసను, దాసుని అయిపోవటానికి వీల్లేదు అని ఒక మారు మనసు కలిగి, రక్షణార్థమైనటువంటి ఒక మారు మనసు మనలో కలగాలి. మరి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును మనలో కలుగు చేయాలి. అలా కలుగు చేసినప్పుడు మనము ఆ రక్షణ కార్యంలో మనం పాలిభాగస్తులం అవుతాం. బలులు అప్పగిస్తూ వెళ్తే ఎంతవరకు బలులు ఇవ్వాలా ఆలోచన చేయండి. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారే తన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన వెళ్ళారు. ఒక్కసారిగానే ఆయన మన పాపలన్నిటినీ కడిగేశారు. ఆయన మనల్ని పరిశుద్ధపరిచారు. అయితే పరిశుద్ధపరచబడ్డం అనేటువంటి నిశ్చయత ఎప్పుడు మనలోకి వస్తుందంటే, ఎప్పుడైతే మనము నిజముగా దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మనం చేసిన పాపం విషయంలో ఎప్పుడైతే పశ్చాత్తాపడడం ప్రారంభిస్తామో, అప్పుడే మనలోనికి రక్షణ ప్రారంభమవుతుందని మనం ఆలోచన చేయాలి. ఇక ముందు మనం చూస్తే, ఆ రోజు ముఖ్యంగా ఆ రోజు జ్యూయిష్ పీపుల్ ఏం చేస్తారంటే, యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే, ఆ రోజు వాళ్ళకి నచ్చిన విషయాలు ఏవి కూడా చేయరు. వారు ఈవెన్ సెక్స్ నుంచి కూడా దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ రోజు ప్రతిష్ఠించుకుంటారు. అయితే ఒకరోజు ముచ్చట ఉండకూడదు. ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం అంటే, నాకు నచ్చిన విషయాలన్నిటిని పక్కన పెట్టి దేవుని కొరకు నేను పరిశుద్ధంగా ఉండటానికి ఒక తీర్మానం చేసుకోవడం లాంటిదనమాట. ఈ తీర్మానం ఒకసారి చేసుకుంటే ఇది లైఫ్ లాంగ్ మనకు ఉపయోగపడేది. సంవత్సరానికి ఒకసారి చేసే తీర్మానం కాదు ఇది. ఇది లైఫ్ లాంగ్. ఒక్కసారే యేసుప్రభు ఒక్కసారే మన కొరకు చేశాడు. మనం కూడా ఒక్కసారికే ఈ తీర్మానం చేయగలరు. ఒకవేళ మనం మిస్ అయిపోతే ఎలా అండి? సంవత్సరానికి మరలా వచ్చి మరలా ఇంకో తీర్మానం చేద్దామంటారా? సంవత్సరానికి తీర్మానం చేయడం అనేది ఎలా ఉంటుందంటే, 31st నైట్ మన పాపాలన్నీ ఒప్పుకుంటాం. ఆ నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నప్పుడు నూతన జీవితం ప్రారంభం అవ్వాలని ప్రయాసపడతాం. అది ఒకలాంటి ప్రాయశ్చిత్త దినంగా మారిపోతుంది కొంతమందికి. కానీ అలా ఉండటానికి వీల్లేదు. ఏ రోజుకి ఆ రోజు, ఈనాటికి ఈనాటికి చాలున్నాడు యేసు ప్రభు. అంటే మనం కూడా ఏ రోజుకి ఆ రోజు మనం పరిశుద్ధపరచబడి ఆయన రక్తంలో కడుగుబడిన వారంగా, మరలా నూతన ప్రారంభాన్ని మనకు కలిగిన వారంగా జీవించాలనేటువంటిది ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశము కనపడుతుంది. ఇంకా చూద్దాం. ఆఖరిలో ఇక 32, 34 వచనాలు చదివి మనం ముగించుకుందాం. 32వ వచనం నుంచి 34వ వచనంలో గల మాటను ఒకసారి మనం చూస్తే, ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడొకటికై అభిషేకము పొంది తాను ప్రతిష్ఠించుకొనునో, ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకుని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రం ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకు, ప్రత్యక్ష గుడారమునకు, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేయవలను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలను. సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. ఒక నిత్యమైన కట్టడను దేవుడు వారికి తెలియజేస్తున్నాడు మోషే ద్వారా. ఇది అహరోన్ తర్వాత నెక్స్ట్ ప్రధాన యాజకుడిగా మారేటువంటి యాజకుడు కూడా ప్రతిష్ఠించుకొని, తన కొరకు అహరోన్ చేసిన పనులన్నింటినీ కూడా
యాజకుడిగా ఉన్నటువంటి నెక్స్ట్ కాబోయే ప్రధాన యాజకుడు కూడా అన్నీ చేయాల్సి ఉంది. మరి ప్రత్యక్ష గుడారాన్ని పరిశుద్ధపరచాల్సి ఉంది. ప్రజలను పరిశుద్ధపరచాల్సి ఉంది. అంతా కూడా పరిశుద్ధపరిచిన తర్వాత, ప్రతిష్ఠితం చేసిన తర్వాత, ఇది నిత్యమైన కట్టడగా సంవత్సరానికి ఒకసారి వారు ఖచ్చితంగా దీనిలో పాల్గొనాలి అని చెప్తున్నారు. సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేస్తున్నట్టు లెక్క. మరి ఆత్మీయతకు రెన్యువల్ చాలా అవసరం. మనం ఒక పాలసీని సంవత్సరానికి ఒకసారి రెన్యూ చేస్తూ ఉంటాం. మరి మన ఆత్మీయతను రెన్యూ చేసుకుంటున్నామా ఆలోచన చేయాలి. వీరు సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఒక కట్టడ ఇవ్వబడింది. వారి దశమ భాగం గురించి ఒక కట్టడ ఇవ్వబడింది. వారు నమ్మకంగా ఇస్తారా లేదా అని. మరి అదేవిధంగా మరి ఇది కూడా మరి వారి పాపం విషయంలో పశ్చాత్తాపడడానికి కనీసం ఒక్కరోజైనా మీరు పాటించండి. సంవత్సరంలో ఒక్కరోజైనా మీరు పశ్చాత్తాపడండి అని దేవుడు వారికి తెలియజేస్తున్నట్టుగా ఉంది. ఈరోజు మనం కూడా మన రక్షణ విషయంలో పశ్చాత్తాపడాలి. పాపం విషయంలో పశ్చాత్తాపడిన వానికి రక్షణ అనుగ్రహించబడుతుంది. నిత్యమైన కట్టడగా ఇది అనుగ్రహించబడింది. ఇప్పటికీ మనం పశ్చాత్తాపడడం అయితే మానొద్దు. యేసుక్రీస్తు మన కొరకు బలిగా అర్పించబడ్డాడు కాబట్టి మనం ఇక బలి చెల్లించాల్సిన అవసరం లేదు. మనకు మధ్యలో ఏ మధ్యవర్తి కూడా, ఏ యాజకుడు, ఏ ప్రధాన యాజకుడు లేరు. మనము మనకు యేసుక్రీస్తు ప్రభువే ఒక ఒక ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడు. ఆయనే మనకు మధ్యవర్తి ఉన్నాడు. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒకటే, ఆత్మ ఒకటే. అన్నీ కూడా మనకు యేసుక్రీస్తు ద్వారా, ఆయన చేసిన బలియాగం ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నాయి. మనం ఏం చేయాల్సింది ఏంటంటే, మన హృదయాలు, మన ఆత్మను దుఃఖపరచుకొని పశ్చాత్తాపడి ఇక మీదట వాటి వెనుక తిరిగి చూడకుండా పరిశుద్ధంగా దేవుని కొరకు ప్రతిష్ఠితముగా జీవించగలిగిన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. లేవియా కాండం 16వ అధ్యాయం ఈ రోజుతో ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ నేను కలిసినప్పుడు మరొక అధ్యాయంలో నుంచి మరికొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి నేర్చుకోవడానికి దేవుడు మనకు కృప చూపించి సహాయం చేయను గాక. ఆమేన్.